హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్వశ్చన్ log x by y log x by y minus z equal to log y by z minus x equal to log z by x minus y. సో ఇక్కడ x by z equal to what? ఇటువంటి క్వశ్చన్కి మ్యాక్సిమం ఆన్సర్ అయితే 0 or 1 ఉంటుందండి. అయితే 0 or 1 ఉంటుంది. సో ఇది 0 నా 1 అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేద్దామండి. సో ఈ క్వశ్చన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే వీటి ఈక్వల్ టు ఏదైనా సమ్ అన్నోన్ వాల్యూస్ అనుకుందామండి. అంటే మనకి ఏమున్నాయండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు కే అనుకోండి. సో ఫస్ట్ వన్ ఈక్వల్ టు, సెకండ్ వన్ ఈక్వల్ టు, థర్డ్ వన్ ఈక్వల్ టు కే అనుకుంటే ఫస్ట్ వన్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, లాగ్ x ఈక్వల్ టు కే ఇంటూ లాగ్ x ఈక్వల్ టు కే ఇంటూ వై మైనస్ జెడ్ రాయొచ్చు. నెక్స్ట్ది లాగ్ y ఈక్వల్ టు కే ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ రాయొచ్చు. అండ్ థర్డ్ది లాగ్ z ఈక్వల్ టు కే ఇంటూ x మైనస్ వై రాయొచ్చు. సో ఈ మూడింటిని యాడ్ చేయండి, విచ్ ఇస్ ఈక్వల్ టు లాగ్ x ప్లస్ లాగ్ y ప్లస్ లాగ్ z, which is equal to k into y minus z plus k into z minus x plus k into x minus y. So log x plus log y plus log z, log x y z, log a plus log b, log a b, log a plus log b, log a b. సో x y z అనే ఫార్ములా వస్తుంది, log x y z. ఇక్కడ k k k మూడు కేసు ఉన్నాయి కాబట్టి k కామన్ తీస్తున్నా. రిమైనింగ్ ఎంత ఉంటుంది, y ప్లస్ y మైనస్ y గెట్ క్యాన్సల్, మైనస్ z ప్లస్ z గెట్ క్యాన్సల్, x గెట్ క్యాన్సల్. సో 0. log x y z ఈక్వల్ టు 0. సో లాగ్లో 0 వాల్యూ ఎప్పుడు వస్తుంది, log 1 ఈక్వల్ టు 0, log 1 ఈక్వల్ టు 0. సో లాగ్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ x y z ఈక్వల్ టు 1 అండి. చెప్పాను కదా, అయితే 0 or 1 ఉంటుంది. సో మొత్తం చేసిన తర్వాతనే కన్ఫర్మ్ కావాలి. అయితే 0 లేకపోతే 1 అని చెప్పి డైరెక్ట్గా పెట్టలేము మనము. సో ఇక్కడ మనకి ఆన్సర్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్, రవి తన ఇంటి నుండి స్కూల్కి 5 కిలోమీటర్ల వేగంతో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నడిచి వెళ్ళిన 15 నిమిషాలు ఆలస్యం అవుతుంది. సైకిల్పై 7 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో వెళ్తే 5 నిమిషాలు ముందెళ్తున్నాడు. అయితే బడికి ఇంటికి మధ్య దూరం ఎంత? సో దీనికి పెద్దగా థింక్ చేయకుండా చిన్న ఫార్ములా అండి, ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్. ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై different of speeds, different of speeds into time అండి, into time, దట్ అవర్స్లో ఉండాలి, టైం కూడా అవర్స్లో ఉండాలి, టైమ్ ఇన్ అవర్స్. సో ఈ క్వశ్చన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమ్ దట్ ఇన్ అవర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 2 స్పీడ్స్ ఉంటాయండి, ఒకటి 5 ఒకటి 7, 5 ఇంటూ 7, 7 ఇంటూ 5 ఇట్లా రాసిన ఏం కాదు. డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్, పెద్దది మైనస్ చిన్నది, 7 మైనస్ 5, 7 మైనస్ 5. ఇక టైం అండి, టైము 5 నిమిషాలు, ఇక్కడ 15 మినిట్స్, ఇక్కడ 5 నిమిషాలు. ఈ రెండు కూడా ఒకటి లేటు ఒకటి ముందు. లేటుగా అండ్ ముందుగా వచ్చినప్పుడు రెండింటిని ప్లస్ చేయాలి, 2 లేట్ అయితే మైనస్ చేయాలి, 2 ప్లస్ ఉన్నా మైనస్ చేయాలి. అంటే ఒకటి అపోజిట్, ఒకటి లేట్ అయింది ఒకటి ముందు పోతేనే ప్లస్ చేయాలి, మిగతా 2 కేసులలో కూడా మైనస్ చేయాలి. సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే 15 + 5, ఎందుకు ఇది లేటు ఇది తొందరగా, రెండింటిని యాడ్ చేస్తే 15 + 5 20 అండి. ఇది 20 నిమిషాలు. మనం ఏమన్నాం, గంటల్లో ఉండాలన్నాం. గంటలు అంటే బై 60 చేస్తే గంటలు అయిపోతుంది, ఎందుకంటే ఒక గంటకి 60 నిమిషాలు. 20 నిమిషాలు ఈక్వల్ టు 20 నిమిషాలు బై 60 గంటలు. సో 20 బై 60 గంటలు అని చెప్పి రాయొచ్చు. 0 0 3 1 2 1 2 3. నెక్స్ట్ 35 బై 2 × 3 6, 35 బై 6 ఆప్షన్ ఉంది కదండి. పాయింట్స్కి మనం వెళ్ళిన అవసరం లేదు. ఇక్కడ 35 బై 6 కిలోమీటర్ పర్ అవర్ అండి. ఇప్పుడు వచ్చేది కిలోమీటర్ పర్ అవర్, కిలోమీటర్ గంటకు కిలోమీటర్లలో. సో 35 బై 6. సో ఇక్కడ మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమ్ ఇన్ అవర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 7 × 5, డిఫరెంట్ ఆఫ్ స్పీడ్ అంటే 7 - 5, టైం అంటే 20 మినిట్స్ అని తీసుకుంటున్నాం. అంటే రెండింటిని యాడ్ చేస్తున్నాం. ఎందుకు యాడ్ చేస్తున్నాం, ఒకటి మైనస్, ఒకటి ఆలస్యం ఒకటి తొందరగా. ఈ తొందరగా ఆలస్యం అంటే యాడ్ చేయాలి, అంటే అపోజిట్ ఉంటాయి. 2 ఆలస్యం అయితే మైనస్ చేయాలి, 2 ముందుగా వెళ్ళినా మైనస్ చేయాలి. ఇది ఒకటి గుర్తుంచుకోండి.
అండ్ టైమ్ ఇన్ అవర్స్ అంటే టైం నిమిషాల్లో ఉంటుంది కాబట్టి దాన్ని బై 60 చేస్తే అవర్స్లోకి కన్వర్ట్ అవుతుంది. టైమ్ ఇన్ అవర్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ కామా వైలు 2 ప్రదేశాలు, వాటి మధ్య దూరం 54 కిలోమీటర్లు. రాజు రవి ఒకే సమయంలో 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు. ఎదురెదురుగా వచ్చుచున్న వారు కలుసుకోవడానికి టైం ఎంత పడుతుంది? సో ఇటువంటి క్వశ్చన్ ఏమైనా ప్లాన్ తీసుకోండి. సో ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, వీటి మధ్య దూరం 54 కిలోమీటర్స్. సో రాజు అండ్ రవి ఇక్కడి నుంచి ఒక అతను, ఇక్కడి నుంచి ఒక అతను ఎదురెదురుగా ఆపోజిట్ సైడ్స్లో స్టార్ట్ అయిపోయారు. ఇతని స్పీడ్ 10 కిలోమీటర్లు అండి, గంటకు 10 కిలోమీటర్లు. ఇతని స్పీడ్ గంటకు 8 కిలోమీటర్లు. సో వీళ్ళిద్దరు కలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఎదురెదురుగా అంటే 2 స్పీడ్స్ని యాడ్ చేస్తామండి, విచ్ మీన్స్ 10 + 8. అదే ఒకటే డైరెక్షన్లో ఉంటే మైనస్ చేస్తాం, అప్పుడు 10 - 8 అవుతుంది. ఇక్కడ ఏంది ఎదురెదురుగా, సో 10 + 8 = 18. సో వాళ్ళు ఒక గంటకు 18 కిలోమీటర్లు మూవ్ అవుతారండి, ఒక గంటకి 18 కిలోమీటర్లు. సో మొత్తం ఎన్ని కిలోమీటర్లు? 54 కిలోమీటర్లు. సో 54/18 చేస్తే 3 గంటలు అండి. ఆన్సర్ ఎంత? 3 గంటలు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఎదురెదురుగా అంటే 2 స్పీడ్స్ని యాడ్ చేస్తాం. అదే ఒకటే డైరెక్షన్లో అంటే పెద్ద స్పీడ్, డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. పెద్దది చిన్న తర్వాత సంగతి. డిఫరెన్స్ అనేది ఇప్పుడు స్పీడ్ మైనస్లో ఉండదు కాబట్టి డిఫరెన్స్. సో ఎదురెదురుగా అంటే 2ని ప్లస్ చేయాలి. 10 + 8 = 18 km/h. ఎప్పుడు ఒక గంటకు వాళ్ళు 18 కిలోమీటర్లు నడుస్తారు. ఎందుకు? ఎదురెదురుగా. ఇతను ఇక్కడి నుంచి నడుస్తుంది, అతను అక్కడికి నడుస్తుంది, అంటే వాళ్ళ మధ్య దూరం తగ్గుతుంది. తగ్గినప్పుడు 2ని యాడ్ చేస్తాం. సో ఎదురెదురుగా నడిచినప్పుడు 18 కిలోమీటర్లు గంట, మొత్తం 54 కిలోమీటర్లు కాబట్టి 54/18 చేస్తే 3 గంటలు వస్తుంది. ఆప్షన్ 3 గంటలు ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 అంటే 3 గంటలు. ఒక తొట్టిని P అనే పంపు 15 నిమిషాల్లో నింపగలదు. Q అనే పంపు 20 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. 2 పంపులు ఒకేసారి పని చేసిన తొట్టి నిండడానికి పట్టే కాలం. సో ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ అండి. సో ఒక తొట్టిని P అనే పంపు 15 నిమిషాల్లో నింపుతుంది, అంటే ఒక నిమిషానికి 1/15 పాటు నిండుతుంది అండి. ఇది మనం టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ వీడియోస్ ఉంటాయి, కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి. మన ఛానల్ వల్ల అప్లై చేసినాం. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీటికి సంబంధించిన ప్రతి మెథడ్కి సంబంధించిన ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు వరకు డిస్కస్ చేసినాయి, ఇక ముందుకు చేయబోయేటి కూడా. అంటే మనకు తెలిసిన 100 మార్కులకు 100 మార్కు డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ వీడియోస్ మనం అప్లోడ్ చేసినాం ఆల్రెడీ. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం? P అనే పంపు ఒక 15 నిమిషాలు నింపగలదు. సో ఒక నిమిషంలో 1/15 పార్ట్. అదే Q అనే పంపు 20 నిమిషాల్లో ఖాళీ చేయదు. సో ఖాళీ అంటే మైనస్ తీసుకోవాలి, 1/20. ఇది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఎల్సిఎం ఎంత? 15 20 అంటే ఎందుకు? 20 3 60, 15 4 60. సో 60 అనేది ఎల్సిఎం. సో 4 - 3. ఇది ఫాస్ట్ ఉండాలి. 4 - 3 అంటే 1/60. సో 60 నిమిషాలు నింపుతుంది. 60 నిమిషాలు అంటే ఒక గంట అండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు? 60 నిమిషాలు అన్నాడా, గంట అన్నాడా? గంట అని మెన్షన్ చేసాడు. ఎట్లా ఇస్తే అట్లా మనం ఆన్సర్ చేస్తాం. యాక్చువల్గా 1 లైన్ ఆన్సర్ అండి. చూడండి ఒకసారి, ఇది కూడా 1 లైన్ ఆన్సర్, ఇది కూడా 1 లైన్ ఆన్సర్. ఒక 10 సెకండ్లు అండి ఒక క్వశ్చన్ చేయడానికి, ఎక్కువ టైం పట్టదు. ఎక్కడ ఒక క్వశ్చన్ మాత్రమే 2-3 నిమిషాలు తీసుకుంటుంది. సో అదిని బేస్ చేసుకొని మనం పేపర్ హార్డ్ ఉంది, టఫ్ ఉందని చెప్పి డిసైడ్ చేయలేం. మనం కనుక కరెక్ట్ ప్రిపేర్ అయితే ఏ క్వశ్చన్కైనా 10-15 నిమిషాల లోపల 10-15 సెకండ్ లోపల చేయొచ్చండి ఒక క్వశ్చన్ని. తండ్రి కొడుకు కలిసి ఒక పనిని 20 రోజుల్లో చేస్తారు. తండ్రి ఒంటరిగా పనిని 30 రోజులు చేస్తారు. కొడుకు కూడా ఎన్ని రోజులు చేస్తాడు? సేమ్ క్వశ్చన్. A + B ఇచ్చాడండి. A + B = 20 days. A ఒకటే 30 days. B = what? సో A + B అంటే 1/20 = 1/30 + 1/x. ఇప్పుడు 1/x = ఏం రాసుకోవచ్చు మనం? 1/x = 1/20 - 1/30. అంటే ఇద్దరిలోకి ఒక పని తీసేస్తే రిమైనింగ్ వర్క్ వస్తుంది. మళ్ళీ ఎల్సిఎం ఎంత? 60. 20 30 60 ఎల్సిఎం. సో ఇక్కడ 3, ఇక్కడ 2, మళ్ళీ 1/60. సో ఒక్కడే B ఒకటి ఎన్ని రోజులు చేస్తాడు? 60 రోజులు చేస్తాడు. 60 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 2. ఎంత సింపుల్గా ఉండండి క్వశ్చన్స్. ఇది ప్రీవియస్ పేపర్ లెక్కనే ఉంటుంది. మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం కూడా పేపర్ ఇదే విధంగా అడుగుతాడండి. ఒక వస్తువు ధర గత సంవత్సరంలో 950 రూపాయలు, కానీ రూపాయల సంవత్సరం తర్వాత ఆ వస్తువు ధర ఓకే అంటే ప్రీవియస్ రేట్ ఏమో 950 రూపీస్, ప్రజెంట్ రేట్ ఏమో 1140 రూపీస్. అయితే పెరుగుదల శాతం ఎంత? సో 950 ఉండేది 1140 రూపాయలు. ఎంత పెరిగినట్టు? 50 అంటే 200 - 10 190 రూపాయలు పెరిగింది. 190 రూపాయలు దేని మీద పెరుగుతుంది? ఫస్ట్ ఉన్న దాని మీద పెరుగుతుంది. అంటే మనకు పర్సెంటేజ్ కావాలి. 190/950 × 100. 0 0 గెట్ క్యాన్సల్. 19 1 19 5 5 1 5 2. సో 20%. ఇంకా చెప్పాలంటే 95 అంటే 190. రిలేషన్ ఏంది? 2 అంటే 20%. ఇట్లా కూడా షార్ట్ కట్ చేయొచ్చు, అది కూడా లేకుండా. సో ఆన్సర్ ఇస్ 20%. ఎక్కడ అది? ఆప్షన్ నెంబర్ 1. ఒక సంఖ్యలో 35% 1260కి సమానమైన ఆ సంఖ్య ఎంత? సో సింపుల్ క్వశ్చన్ అండి. 35 = 1260. 100 = వాట్? క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 100 ఇక్కడ వచ్చేస్తుంది, కింద 35 వచ్చేస్తుంది. 35 100. సో 5 కాదు 7 తోటి తీసుకుందాం. 7 5 7 1 7, 5 మిగులుతుంది 56. 7 8 56, 0 అండి. 5 1 5 3 15, 3 మిగులుతుంది 30.
15 అంటే 3 మిగిలితే 30 అవుతుంది. 5 6 30. 36 పక్క పంట 2 సున్నాలు అంటే మొత్తం 3600. ఎక్కడండి అది? ఆప్షన్ నెంబర్ 3 3600. 35 = 112/60 అయితే 100 ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే టఫ్ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ టఫ్ ఉండవు. 1 గ్రామ జనాభా 6250. ప్రతి సంవత్సరం 8% చొప్పున పెరుగుతాయి. అభివృద్ధి చెందుతున్న 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. ఈ విధంగా చేయొచ్చని మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ప్రజెంట్ అంటే ఇనిషియల్గా స్టార్టింగ్లో 60 to 50 ఉంది. ఎవ్రీ ఇయర్ 80% పెరుగుతుంది. సో ఇలా 1% ఎంత అండి? లాస్ట్ నుంచి 2 పాయింట్స్ పెట్టుకుంటే 62.5. ఇది 1%. మనకి 8% కావాలి అంటే ఏం చేయాలి? మనం ఇంటూ 8 చేయాలి. 0 మనకు అవసరం లేదు. 8 8 40. ఇది 0నే. 8 2 16 + 4 20. 8 48 + 2 50. సో మనం లాస్ట్ నుంచి మళ్ళీ 2 0 పెట్టుకుంటే 500 అండి. అంటే ఇందులో 8% ఎంత? 500. సో ఫస్ట్ ఇయర్లో 500 మంది పెరుగుతారండి. ఫస్ట్ ఇయర్లో 500 మంది అంటే 50 67. సో ఫస్ట్ ఇయర్ తర్వాత 6750 మంది ఉంటారు. 2 సంవత్సరాల తర్వాత అని చెప్పింది కాబట్టి సెకండ్ ఇయర్ కూడా తీసుకోవాలి. మళ్ళీ 1% ఎంత? 67.5 ఇంటూ 8% కావాలి కాబట్టి 8 5 40. 8 56 + 4 60. 8 6 48 + 6 54. సో సెకండ్ ఇయర్ ఎంత పెరుగుతున్నారు? 540 మంది పెరుగుతారు. 540 పెరుగుతారు. సో మనకి 90 12 7 72 90 అండి. ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్? 72 90. 79 20. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. 72 90 ఆన్సర్ కరెక్ట్. సో ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. P = 180, T = 2 1/3, I = 42. అయితే I వడ్డీ రేటు ఎంత? R = ఎంత అనమాట. వడ్డీ రేట్ అంటే R = ఎంత? బేసిక్ ఫార్ములా I = PTR/100. సో దీని నుంచి I ఎంత ఇచ్చాడు? 42 రూపీస్ ఇచ్చాడు. P ఎంత ఇచ్చాడు? 180 ఇచ్చాడు. T అంటే డైరెక్ట్గా కాకుండా 2 1/3 ఇచ్చాడు. 2 3 6 + 1 7/3. 7/3 ఇంటూ R మనం కనుక్కోవాలి /100. 3 1 360 7 1 7 6 6 1 6 10 10 1 10 10 X = R = 10. R = 10. జస్ట్ ఇంటూలు చేయడం రావాలి, కొట్టివేయడం రావాలి, గుణకారాలు భాగాహారాలు పర్ఫెక్ట్గా ఉంటే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు తక్కువ టైం లోపల. 20 వస్తువులు కొన్న వేళ n వస్తువులు అమ్మిన వేలకు సమానం. లాభం 25% వస్తే n = ఎంత? సో 20 వస్తువులు కొన్న వేళ ఎంతనో తెలియదు. n వస్తువులు అమ్మిన వేలకు సమానం అంట. సో n వస్తువులు ఏందో కూడా తెలియదు మనకి. ఇక్కడ n వస్తువులే కనుక్కోవాలి. సో వాడు 10 వస్తువులు అమ్మిండా, 12 వస్తువులు అమ్మిండా, 16 వస్తువులు అమ్మిండా, ఇక్కడ 14 15 16 18 ఇచ్చాడు. సో ఎన్ని వస్తువులు అమ్మితే అంత లాభం వస్తుందో కనుక్కోవాలి. దీన్ని 2 వేస్లో చెప్పచ్చు. సింపుల్ వే, లాంగ్ వే. ఫస్ట్ లాంగ్ వే డిస్కస్ చేద్దాం. సో మనకి కొన్న విలువ తెలియదు. కొన్న విలువ తెలియనప్పుడు ఒక ఐటమ్ని 100 రూపాయలు పెట్టి కొన్నాను అనుకుందామండి. సో 20 ఐటమ్స్ కొనడానికి ఎంత అవుతుంది? 2000 రూపాయలు అవుతుంది. 20 ఐటమ్స్ కొన్న వేళ ఇది మనకి లాభం వచ్చింది. ఎంత వచ్చింది? 25% లాభం వచ్చింది. విచ్ ఈజ్ ఈక్వల్ టు 125. అంటే ఇది 100కు సమానం అయితే 125కి ఎంత అని అడుగుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సారీ ఇది 125 అండి, ఎందుకంటే లాభానికి సమానం. కొన్న వేళ ఎంత? సో ఇంటూ 100/125. 24 5 25 4 25 5 5 1 5 4. సో 1600 వచ్చిందండి. అంటే ఒక వస్తువు కొన్నది మనం ఎంత కనుక్కున్నాం? 100 రూపాయలు అనుకున్నాం. మొత్తం 1600 కాస్ట్. అంటే 1600/100 16 ఐటమ్స్ అండి. 16 ఐటమ్స్. ఇట్లా చేయొచ్చు ఒకటి. ఇంకొక విధంగా ఏం చేయొచ్చు అంటే 25% = 20. అంటే 125 = 20. 100 = what? జస్ట్ సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 100/125. 4 5 5 1 5 4 4 × 4 16. ఇది సింపుల్ అండి. 25 అనేది 20 వస్తువులు 25% లాభానికి సమానం. అంటే లాభం కాదా 125 తీసుకుంటాం. 125 = 20 అయితే కొన్న వేళ కనుక్కోవాలి ఇప్పుడు మనం. అంటే 100 = ఎంత? 125 = 20 అయితే 100 = what? చిన్న క్వశ్చన్, క్రాస్ మల్టిప్లికేషన్. అంత పెద్ద ప్రాసెస్ కూడా వస్తుంది మనకి. సో 125 = 20, 100 = what? 16.